ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంత మాత్రమే కాక మీ కుటుంబాలకి సమాధానమును, రక్షణ ఆనందమును, యేసుక్రీస్తు ప్రభు శాంతి మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు చాలా మంది మరి అవయవాలన్నీ కూడా మరి ఉండగానే దేవుని యొక్క ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఎంతో మంది అండి మధ్యంతరంలోనే మరి అర్ధ ఆయుష్ కాలంలోనే యాత్ర ముగించుకొని ఈ లోకాన్ని విడిచి మరి దేవుడు నిర్ణయించిన 2 స్థలాలలోకి ఒకని ఆత్మ వెళ్ళే పరిస్థితి. ఒకటి మోక్షము, రెండోది పాతాళము. ఈ 2 స్థలాల కాడికి ఖచ్చితంగా ఒకటి మోక్షము లేక పాతాళానికి, ఈ 2 స్థలాలకి వెళ్ళే అవకాశం ఉంది. చాలా మంది దేవుడిచ్చిన ఆధిక్యతని, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని మధ్య అంతరంలోనే అర్ధ ఆయుష్ కాలంతోనే వెళ్ళిపోతున్న పరిస్థితి. కొందరు ఒకరిని మీ దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మరి మీతో కొన్ని మాటలు, నాకు దేవుడు చెప్పిన మాటలు మీతో పంచుకోవాలని నేను మీ ఎదుటికి రావటం జరిగింది. మీరు కూడా అలాగనే ఆశ కలిగి ఉన్నట్లయితే ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. ఆమేన్. ముందుగా ఒకరిని పరిచయం చేస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా తీసుకుంటే చాలా మందిలో మనుషులుగా ఉన్న వారిలోనే వైద్య పరంగా ఉన్న డాక్టర్స్తో సహా ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెబుతున్న వైద్యులు కూడా అందరు కాదండి, కొందరు ఉన్నారని మరి నేను అనుకుంటున్నాను. ఎవరు వీళ్ళు అంటే వైద్య పరంగా ఉన్నవారిలో కూడా ఈ యొక్క బలహీనత ఉన్నది. ఏంటయ్యా బలహీనత అంటే స్మోకింగ్, పోతే త్రాగుడు, డ్రింకింగ్ చేయటము, డ్రింకింగ్తో ట్రావెల్ చేయటము, డ్రింక్ చేసి ఏకెలు తోలటము, ట్యూబెల్స్ తోలటము, అలాగా ఈ యొక్క డ్రింకింగ్ చేస్తున్న వారి కుటుంబంలో బిడ్డలకి ఒక హార్లిక్స్ డబ్బా డైలీ వాళ్ళ కుటుంబంలో పిల్లలు చూసుకుంటే వారి యొక్క స్థితి ఎలాగ ఉంటుంది అంటే ఒంటి మీద వస్త్రాలు కూడా ఉండవండి. ఎవరి కుటుంబాలలో ఈ యొక్క త్రాగుడనే మహమ్మారి చేత చిక్కుపడిన వారి కుటుంబాలలో మనం చూసుకుంటే పిల్లల ఒంటి మీద వస్త్రాలు కూడా చినిగిపోయి ఉంటాయి. దాన్ని పక్కన ఉంచితే వారికి కడుపు నిండా పెట్టలేని పరిస్థితి అండి. కడుపు నిండా పెట్టలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే త్రాగుడనే ఒక బలహీనతని జయించలేక మనుషుడు అనేక రకాలుగా మాలలు, అనేక రకాలైన పూజలు, అనేక రకాలైన పసర్లు, అనేక రకాలైన ఇంజెక్షన్స్, ఈ యొక్క త్రాగుడనే దాని నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యి మరలా ఉండదానికంటే డబల్ తాగటం మొదలు పెడుతున్నారు ఈరోజు సాటి మానవుడు.
ఎందుకు ఇలాగా అయిపోతున్నారు? ఒక డ్రింకింగ్ చేసిన ఒక ఆయనకి తన ఒంటి మీద వస్త్రాలు పోయేది కూడా ఎరగలేని పరిస్థితి. ఎంత భయంకరంగా తయారైపోతున్నారు అంటే సభ్య సమాజంలో తన బిడ్డలు ఉంటారు, మరి తన సంబంధులుగా ఉన్నవారు ఉంటారు, కానీ వస్త్రహీనుడిగా అక్కడక్కడ పడిపోయి మనకి కనిపిస్తూ ఉంటారు. ఏంది కారణము అంటే అతడు ఫుల్లుగా మందు తాగాడు, అతను తెలియలేని స్థితిలో పడిపోయాడు అనేది మనకి ఆ పక్కన ఉన్నవారు చెప్తారు. అంటే ఒక మనుషుడు, ఒక 6 అడుగుల మనిషి మరి చిన్న పాటలకి బానిసగా మార్చబడ్డాడు. 6 అడుగుల మనిషి అంగళము సిగరెట్కి బానిసైపోతున్నాడు. ఈరోజు అనేక రకాలైన దురి అలవాట్లకి మరి ప్రతిప్రాయము నుండే అలవాటు అయిపోయి చేతులారా వారి జీవితాలని వారే పతనం చేసుకుంటున్న పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, మనకు తెలిసిన వారు కావచ్చు, మనకు తెలియని వారు కావచ్చు, మరి మనతో మరి స్నేహం చేస్తున్న వారు కావచ్చు, ఎంతో మంది వారిని చూసినప్పుడు ఈ త్రాగుడనే దానికి బానిసైపోయిన ఎత్తులను చూసినప్పుడు కానీ, వారు తాగి వచ్చేటప్పుడు కానీ వారికి సభ్య సమాజము ఏమన్నా విలువిచ్చిద్దా? ఏమన్నా వారిని విలువగా చూసిద్దా? వారితో విలువగా మాట్లాడిద్దా? వీడు తాగి ఉన్నాడు, వీడిని గెలుచుకోకూడదు, వీడు గెలుచుకుంటే ఏదన్నా మాట్లాడితే వాడిని కొట్టాల్సి వచ్చింది అని చెప్పి అక్కడ చూసి ఇక్కడ వెళ్ళిపోతారు. అవునా? తర్వాత అనేక రకాలైన పసర్లు, విండిషన్స్, దాని మీద జయం పొందాలని ఎంతో మంది రకరకాలుగా అన్ని రకాలైన పాటలు పడతారు, కానీ దానిని జయించలేని పరిస్థితి. ఏంటి కారణం? మరి ఆ యొక్క బలహీనతన, ఆ త్రాగుడనే దాని నుంచి విడుదల పొందాలని మాలలేసావుగా, పూజలు పునస్కారాలు చేస్తూనే ఉండవుగా, ఆఖరికైతే నీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా మరి పూజలు జరిపించావుగా. ఏంటి కారణము? దాని నుంచి ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు అనేది ఎంతైనా కానీ నీవు ఆలోచించుకోవాలి సహోదరుడా. మరి పశ్చికందులుగా నీ కుటుంబంలో ఉన్న వారికి మరి ఆర్లిక్స్ డబ్బా తీసుకెళ్ళి డైలీ నీ బిడ్డలు బలహీనలుగా ఉండి బ్లడ్ తక్కువగా అయిపోయి నీ కుటుంబంలో ఉన్న ఎత్తులకు కూడా మరి ఆహార పుష్టి లేకపోయిన కారణాన్ని బట్టి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువైపోయి కళ్ళన్నీ పాలిపోయి నీ పిల్లలకి వారు ఆ నరక వేదన అనుభవిస్తూ ఉంటే నీవేమో కష్టార్థాన్ని తీసుకెళ్లి బార్ షాపుల్లో పెడుతున్న పరిస్థితి. ఆ బార్ షాపుల్లో పెడుతూ అక్కడ ఆ బల్లల మీద ఎలాగా ఘోరాతి ఘోరంగా నీచంగా ఉంటున్నారు అంటే, తల కిందగా పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నారు అంటే ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క త్రాగుడనే మహమ్మారికి చిక్కబడి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసుకొని ఒక వ్యక్తి అప్పులు బాధ తట్టుకోలేక తాగుతున్న వ్యక్తి, కానీ ఇంకొక వ్యక్తి మదం ఎక్కువయ్యి అమౌంట్ని ఎలా ఖర్చు చేయాలనేది అలాగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొందరేమో ఆ యొక్క వ్యసనానికి బానిసైపోయి మార్చుకోలేని పరిస్థితి. ఈ యొక్క త్రాగుడనే దాని ద్వారాగా మీ కుటుంబాలకి నెమ్మది ఉండదు, ఇంటి పక్క వాళ్ళకి నెమ్మది ఉండదు, మరి అంత మాత్రమే గాక సభ్య సమాజంలో మీకు విలువలు ఉండవు, గౌరవం ఉండదు. త్రాగుబోతులారా అంటే ఎందుకు నేను మాట అంటున్నాను అంటే, మరి నా యొక్క భారతదేశంలో ఎంత భయంకరమైన త్రాగుబోతులుగా తయారైన వారు ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఆయన నామములో కడగబడి ఈ రోజున వారి జీవితాలని కట్టుకొని ఈనాడు భయంకరమైన త్రాగుబోతులుగా ఉన్నవారు గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారండి.
ఎలాగ కారణము వాళ్ళు మారటానికంటే యేసు ప్రభు వారు రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈరోజు ఎంతో మంది కుటుంబాలు కట్టి వారి కుటుంబాలు కట్టుకొని ఈరోజు ఎన్నో కుటుంబాలని వారి సాక్ష్యాల ద్వారాగా దేవుని వైపు వారి యొక్క బంధకములను నిమిత్తము వారు త్రాగుబోతులండి. ఎవరంటే త్రాగుబోతులు ఈరోజు మారిపోయి తెలుసుకొని సత్యమును ఎరిగి ఎన్నాళ్ళు ఒక పంది వల్లే జీవించాము బురదలో అని చెప్పి ఆ గ్రహింపు కలిగిన తర్వాత యేసు ప్రభు వారి పాప క్షమాపణ నిమిత్తం వారి రథముల కలగబడి ఈనాడు ఎంతో మంది త్రాగుబోతులు మారి సాక్ష్యం ఇస్తున్నారు. సభ్య సమాజంలో ఈరోజు యేసు ప్రభు వారిని బట్టి యేసయ్య రథమును బట్టి సభ్య సమాజంలో ఒకప్పుడు డ్రింక్ మాస్టర్లుగా ఉన్న త్రాగుబోతులుగా ఉన్న వారికి ఈరోజు సభ్య సమాజంలో కూడా మంచి పేరు. ఎలాగా అంటే యేసు ప్రభు వారు వారిని దర్శించిన కారణాన్ని బట్టి వారు యేసు ప్రభు వారిని ఆహ్వానించారు వారి హృదయంలోకి. కాబట్టి వారికి దినదినము పరలోక రాజ్యం పండగే జరుగుతుంది. ఈ భూమి మీదనే క్రైస్తవుడిగా యేసు ప్రభు రథముల కడగబడిన ఎత్తిగా సంతోషంగా సమాధానంగా ఉంటున్నారు అంటే యేసు ప్రభు వారి రక్తమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి త్రాగుడనే బలహీనతకి లోబడిన నా సహోదరులారా ఇంకనన్నా మారతారా? మీ కుటుంబాలలో ఉన్న మీ బిడ్డలను చూసైనా మారిపోతారా? తెలుసుకుంటారా? మీరు ఎంతవరకు ఆ మత్తులోనే ఉండిపోతారు? మీ కుటుంబంలో పస్తులు ఉంటున్నారు, మిమ్మల్ని నమ్ముకొని భార్యలుగా ఉన్నవారు రోధిస్తున్నారు, కడుపును పుట్టిన బిడ్డలు కూడా రోధిస్తున్నారు. ఆఖరికి వారికి పుష్టైన ఆహారం పెట్టలేని పరిస్థితి అయినా నీవు బార్ షాపుకి వెళ్ళిపోతున్నావు. నీ భార్య కష్టపడి సంపాదిస్తుంటే ఆ కష్టార్థాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు? బార్ షాపులో పెడుతున్నావు. ఇకనైనా మార్చుకుంటారని ఈ మాటలు ఇంతటితో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కొలది అందించాను. ఎక్కడెక్కడ ఎలాగ రీతిగా బలహీనతలుగా ఉండారో చూసుకొని ఇకనైనా మారండి. అతి కృప మీకు నా ప్రభు సమాధానము అనుగురిచునుగాక.